ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు టీడీపీ పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ఫిర్యాదు చేశారు. విజయవాడలోని కార్యాలయానికి వచ్చి తన ఫిర్యాదును అందజేశారు. బజరంగ్ జూట్ మిల్ ప్రాంగణంలో నిబంధనలకు విరుద్ధంగా గుంటూరులో నిర్మిస్తున్న హైరైజ్ అపార్ట్మెంట్స్పై ఫిర్యాదు చేశారు. గుంటూరులో గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ నిర్మాణంలో చట్టాలను ఉల్లంఘించిన వైనాన్ని పీసీబీకి వివరించారు. అపార్ట్మెంట్ నిర్మాణంలో కండిషన్స్ ఎలా ఉల్లంఘించారని స్పష్టంగా తెలిపినట్లు చెప్పారు. ముఖ్యంగా ఆ ప్రాజెక్ట్ ఏదైతే ఆదిత్య ఇన్ఫ్రా ప్రాజెక్ట్ అనేవాళ్ళు మొదలుపెట్టినప్పుడు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ అనేది ఏదైతే ఇచ్చారో దానిలో పేర్కొన్న కండిషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ కండిషన్స్ని ఏ విధంగా ఉల్లంఘించారు అనేది మేము బోర్డు ముందు స్పష్టం చేయటం జరిగింది. ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడం, అదేవిధంగా దానిలో ఏదైతే పీరియాడికల్ రిపోర్ట్స్ పొల్యూషన్ బోర్డుకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సబ్మిట్ చేయటం, అదేవిధంగా ప్రాజెక్టు స్కోప్ కనుక మారితే ఫ్రెష్గా పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందనేది చెప్పటం, ఏదైనా వైలేషన్స్ ఉంటే ఈసీని క్యాన్సిల్ చేసే అధికారం కూడా ఉంది. అలాగే ఏదైతే వాటర్ పొల్యూషన్ యాక్ట్ ఏదైతే ఉందో వాటర్ యాక్ట్లు ఉన్నాయో వాటి నియమ నిబంధనలు ఉల్లంఘించి గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్స్ బజరంగ్ అర్బన్ ఇన్ఫ్రా లిమిటెడ్ నిర్మాణాలు చేపట్టింది ఏ విధంగా వైలేషన్స్ చేసిందనేది బోర్డు ముందు కమిటీ ముందు ఉంచడం జరిగింది. ఎంత విచిత్రం అంటే 5 ఏళ్ల కాలం అధికారాన్ని ఉపయోగించి తమ పరపతిని ఉపయోగించి అధికారులను ఎవరిని కూడా దరిదాపులుగా రాకుండా రకరకాల ఉల్లంఘనలు జరిగినా కూడా అధికారులు కానీ ఎవరైనా ఆ వైపు చూడటానికి భయపెట్టే విధంగా చేసిన వ్యక్తి ఇవాళ ఏదో నాకు